ఈరోజు లోకాన్ని అనగా ప్రపంచాన్ని ఆలోచించగలిగితే సుమారుగా ప్రపంచ దేశాలు 195 నుంచి 200 దేశాల వరకు చిన్న చిన్న దేశాలు మొదలుకొని పాశ్చాత్య దేశాలు మొదలుకొని ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలు మొదలుకొని మరి ఎన్నో దేశాలు, అందులో అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, అందులో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందని దేశాలు ఉన్నాయి. మరి ఈ 3 కేటగిరీలకు సంబంధించినటువంటి దేశాలలో పేదరికం గురించి ఆలోచించగలిగితేనండి, ప్రతి దేశంలో కూడా పేదవారు అనేటువంటి వారు ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో పేదవాళ్ళు ఉన్నారు, మరి అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేదవారు ఉన్నారు. అభివృద్ధి చెందని దేశాల్లో మరి టోటల్గా పేదవారు కనపడుతుంటారు. ఈ పేదరికానికి కారణం ఏంటి అని ఆలోచించగలిగితే, ప్రతి మనిషి కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ప్రథమ ఫలముగా నా పిల్లలు ఉండాలి అని దేవుడు అనుకున్నాడు. కాబట్టి దేవునికి ప్రకృతిలో ఉండేటువంటి ఆయన మాట ప్రతి క్షణం నెరవేరుస్తున్నటువంటి ఈ ప్రకృతి ఇక్కడ ఉన్న తనకు పుట్టిన పిల్లలే దేవునికి చాలా ఇష్టం. మనిషిగా ఉన్నటువంటి వారే దేవునికి ఇష్టలు. దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నా, దేవుని మాటలు తిరస్కరిస్తున్నా, ధిక్కరిస్తున్నా, ఆయనను బాధ పెడుతున్నా, దేవునికి మనుషులంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే, మనిషి దేవునికి కాని పనులు చేస్తున్నా వాటిని చూస్తూ దీర్ఘశాంతంతో ఉన్నాడే తప్ప మనిషిని వెంటనే శిక్షించాలన్నటువంటి ఆలోచన దేవునికి లేదు. తన దీర్ఘశాంతము చేత మనిషిని కాపాడటానికి అహర్నిశలు దేవుడు కష్టపడుతున్నాడండి. పరలోకంలో ఆయన ఏదో శాంతి సమాధానంతో ఉన్నాడు అని మనం అనుకుంటాం, కానీ సమాధానం కలిగించే లోకమైన, శాంతిని ఇచ్చేటువంటి లోకమైన పరలోకం, దేవుడు మాత్రం అలాంటి సమాధానకరమైన లోకంలో ఉండి కూడా బాధపడుతున్నాడు. ఏమైనా దేవుని పిల్లలారా, మన గురించి ఈ ప్రపంచంలో ప్రతి క్షణంలో క్షుణ్ణంగా మన గురించి ఒకటి దేవునికి తెలుసు, రెండవది ఎవరికి తెలుసు చెప్పండి? నీ మనస్సాక్షికి తెలుసు, అవునా కదా? మనమేంటో మనకే తెలుసు. పక్కనున్న స్నేహితునికి అన్ని విషయాలు చెప్పం, భార్యలకు చెప్పం, భర్తలకు చెప్పం, అన్ని విషయాలు చెప్పం. అన్ని విషయాల్లో మనం మరి పంచుకోండి, కొన్ని విషయాలే పంచుకుంటాం. కానీ మనం ఎలాంటి వాళ్ళము, మనము ఏంటో మన మనస్సాక్షికి కూడా తెలుసు. ఈరోజున్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు చేయటం ద్వారా నాకే ఉండాలి అనే ఉద్దేశాలు ఉండటం వలన ఈరోజు పేదరికం అనేది ఏర్పడింది. బైబిల్లో మనం చూడగలిగితేనండి, ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము చూచి మరలు గొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచి పెట్టి అన్నాడు. సర్వాకాశము క్రిందనున్న ఈ ప్రకృతిని చూశారా, దీన్ని సర్వమానవాళికి పంచిపెట్టాడు, సమానంగా పంచిపెట్టాడు. మరి సమానంగా పంచిపెట్టాలన్నటువంటి
ఆలోచన దేవునికి ఉన్నప్పుడు అందరికీ సమానంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశం మనిషికి ఉంటుందా? స్వార్థం ఉంటుంది. ఈ సంపద నాకే ఉండాలి, ఈ సంపద నాకే ఉండాలి, నాకే రావాలి, ఈ లాభం నాకే రావాలి. ఇలా మనిషి అనుకున్నన్ని రోజులు మనిషికి సమానంగా ప్రకృతి పంచి ఇవ్వలేరు ఎవరు కూడా. దేవుడు పంచిచ్చాడు. ఆకాశము క్రింద ఉండేటువంటి ఆకాశమును సర్వ సృష్టిని మనిషికి సమానంగా పంచిపెట్టాడట. ఉదాహరణకి నీళ్ళు ఉన్నాయనుకోండి, మనం త్రాగే నీరు అన్నది అధిపతులు తాగుతారు, పేదవారు తాగుతారు. గాలి పేదవాళ్ళు పీల్చుకుంటారు, సామంతులు కూడా పీల్చుకుంటారు. అంటే ప్రతి విషయంలో కూడా. అయితే ఒకటి ఏమంటే, ఈ పంచభూతాలలో, ప్రకృతిలో పంచభూతాలలో భూమి ఒకటైతే ఆ భూమి విషయంలో మాత్రం ఏమైందంటే, దోపిడీ విధానం, దోచుకునే విధానం, ఈ దోచుకునే విధానం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి నేటి వరకు కూడా ప్రతి దేశంలో కానివ్వండి, ప్రతి రాష్ట్రంలో కానివ్వండి, ప్రతి గ్రామంలో కానివ్వండి, దోపిడీ విధానం ఎప్పుడైతే హృదయాలలో చోటు చేసుకుందో అప్పుడు సామంతులుగానే మిగిలిపోతున్నారు, పేదవారు నిరుపేదవారిగా మారిపోతున్నారు. అంటే ఇప్పుడు ఈరోజు సమాజం ఏమనుకుంటుంది అనంటే, ఒక పూట భోజనానికి లేకపోయినా, ఏమండి, ఒక పూట కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా దేవుని వలననే మాకు ఈ దారిద్ర్యం అనేది వచ్చింది అని మరి బాధపడుతుంటారు. ఒక పూట భోజనం లేకపోయినా దేవుడు నాకు ఇవ్వలేదు అని దేవుని మీద బాధపడుతుంటారు, కృంగిపోతుంటారు, దేవుణ్ణి దూషిస్తుంటారు. ప్రేమన దేవుని పిల్లలారా, సర్వమానవాళికి సమానంగా పంచి ఇచ్చింది దేవుడైతే, భూమి మీద ఉండేటువంటి మానవులలో కొందరు స్వార్థపరులు ఏం చేశారు అనంటే, నాకే ఉండాలి. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. మరి ఒకనాడు అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గారు, అమెరికా అధ్యక్షుడండి, అతను ఏమన్నాడు అంటే, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవటం తప్పు అన్నాడు. పేదవాడిగా పుట్టడం అనేది తప్పు కాదు, పేదవాడిగా చనిపోవటం అనేది చాలా తప్పు అన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మాటలు మనల్ని అనేక విధాలుగా బలపరచడానికి, ధైర్యపరచడానికి, పేదరికంలో ఉన్నా, తినటానికి ఉన్నా లేకపోయినా, కట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా, ఉండటానికి ఉన్నా లేకపోయినా, దేవుడు మాత్రం మనల్ని సమానంగానే చూస్తున్నాడు. దేవుని దృష్టికి ఇతను సామంతుడు, దేవుని దృష్టికి ఇతడు పేదవాడు అనే అసమానత్వం అనేది లేదు. అంటే దేవుడు సమానత్వంలో తేడా చూడడండి. అందరూ ఒకటే నా పిల్లలు. కానీ ఎవరైతే ప్రభువు నమ్ముకొని, ప్రభువులో బాప్తిస్మం పొంది, క్రీస్తు ద్వారా మరి ప్రభువులోకి వస్తామో, ప్రభు ద్వారా వచ్చినటువంటి వారిని ప్రత్యేకంగా నా పిల్లలు అన్నాడు. యేసుక్రీస్తు వారిని ఎవరైతే స్వీకరిస్తారో వీళ్ళందరూ కూడా నా పిల్లలు. నన్ను స్వీకరించారు, నన్ను నమ్ముకున్నారు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా నా పిల్లలు నన్ను నమ్ముకున్నారు కనుక ఇదిగో వీళ్ళందరూ కూడా నా ప్రియమైన పిల్లలు అంటాడండి ఆయన. కానీ భూమి మీద ఉండేటువంటి ప్రతి మనిషి కూడా దేవునికి పిల్లలే, దేవుని కుమారులే, ఆత్మను పంచుకొని వచ్చిన వారే, మనుషులే. మానవ జాతి అంటారు, మనిషి జాతి అంటారు. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి
ఈ అబ్రహాం లింకన్ అనేటువంటి వారు ఈ విధంగా అంటే మరి ధీరుభాయ్ అంబానీ అని అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వీళ్ళిద్దరు కూడా ధీరుభాయ్ అంబానీకి కుమారులు. ఒకప్పుడు ప్రపంచ ధనవంతులలో 100 మంది లిస్టులో వీళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు భారతదేశంలో ఒక 20 ఏళ్ళ కిందట 10వ స్థానం 8వ స్థానంలో ఉండేవారు. ఏమండి? ఈరోజు ప్రస్తుతం ప్రజెంట్ ఈ అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ రిలయన్స్ అధినేతలు అంటారు. రిలయన్స్ అధినేతలు. మరి రిలయన్స్ పెట్రోలియం, ఏమండి, జియో సిమ్ ఉంది చూసారా, రిలయన్స్ సిమ్ అని ఒకప్పుడు, రిలయన్స్ సెల్ అని, అదేవిధంగా రిలయన్స్ డిజిటల్ అని, రిలయన్స్ పేరు మీద ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా అధిపతులు వారే, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. వీళ్ళిద్దరు కూడా ధీరుభాయ్ అంబానీ కొడుకులు. ధీరుభాయ్ అంబానీ ఒకప్పుడు తన ప్రారంభం నిజంగా అబ్రహాం లింకన్ గారి మాటలు ఏ విధంగా ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో కానీ ధీరుభాయ్ అంబానీ రిక్ష తొక్కుకుంటూ బ్రతికేవాడటండి. ఈ ముఖేష్ ఇప్పుడు ఈరోజు భారతదేశ సంపదలో నంబర్ 1 స్థానంలో, ధనవంతుల్లో నంబర్ 1 స్థానంలో ఉండేటువంటి వారి తండ్రి గారు ఒకప్పుడు రిక్ష తొక్కుకుంటూ బ్రతికేవారట. తన పిల్లల్ని రిక్ష తొక్కుకుంటూ బ్రతికించుకునేవాడు. అలాంటి వ్యక్తి ఈరోజు దేశాన్ని శాసించగల ధనవంతులైపోయారు. కారణం ఏంటి చెప్పగలరా? ఏమండి? అతనికి ఏముందో తెలుసా? సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. ఏమండి? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏది లేకపోయినా దేవుణ్ణే దూషిస్తాం మనం. వ్యాపారంలో నష్టం వచ్చిందంటే దేవుణ్ణే దూషించటం. ఏమండి? కుటుంబంలో ఏదో నష్టం వచ్చిందంటే దేవుణ్ణే దూషించటం. ఒక పూట భోజనం లేకపోయినా దేవుణ్ణే దూషించటం. ప్రేమన దేవుని పిల్లలారా, దీని అంతటి కారణం దేవుడా? భూమి మీద ఉండేటువంటి స్వార్థపరుల మరి పరిస్థితుల వలన ఇదంతా జరుగుతుందా అని ఆలోచిస్తే దేవుడే అని వెంటనే చెప్పగలిగేటువంటి మనుషులు. మానవ మనస్సు ఎలాంటిదంటే ప్రియమైన వాళ్ళారా, కలిగించింది ఆయన్నే కదా. ఆయన అనుకుంటే మనల్ని అందరినీ ధనవంతులుగా చేస్తాడు కదా. ప్రియమైన వాళ్ళారా, సహజమైన జీవితాన్ని మనిషి జీవిస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడి ఎంతవరకు ఆధారపడి బ్రతకాలో అంతవరకే ఆధారపడి బ్రతకాలి. అంతేగాని అన్ని విషయాల్లో దేవుడే నా దగ్గరికి రావాలి, దేవుడే నాకు దిగి రావాలి, దేవుడే నాకు సహాయం చేయాలి, దేవుడే నన్ను స్వస్థపరచాలి, దేవుడే నాకు ధనం ఇవ్వాలి, ఇవన్నీ ఏమంటారు తెలుసా? ఏమంటారు? పగటి కళలు. అవును కదా? పగటి కళలు. అప్పుడప్పుడు మనకి ఏమనిపిస్తుందో తెలుసా? ఒక మంచి ఇల్లు చూసినా, ఒక మంచి కారు చూసినా, ఏమండి, లేదా ఎవరైనా నగలేసుకొని తిరుగుతున్నా, అప్పుడు మనకేమనిపిస్తుందో తెలుసా? నాకు అలా ఉండింటే బాగుండేది అనిపిస్తుంది. దేవుడు నాకు అలా ఇచ్చింటే బాగుండేది, దేవుడు నాకు కూడా అలా ఇచ్చింటే బాగుండేది. ప్రియమైన దేవుని పిల్లలారా, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడవుతాడు అన్నాడు. దరిద్రుడు అంటే ఒక తిట్టు కాదండి. అది దరిద్రత అనేది ఒక తిట్టు కాదు. దరిద్రము అంటే పేదరికము అని అర్థం. మరి బద్ధకంపంగా పనిచేస్తే పేదరికం రాకుంటే ఏమొస్తుంది? దరిద్రం రాకుంటే ఏమొస్తుంది? తన పనిలో నిపుణత గలవాడు ఎవరైనా, ఆ పనిలో ఒక మంచి శ్రేష్టత కలిగినటువంటి వాడు, లేదా నైపుణ్యం కలిగిన వాడు, ఆ పనిని చేయగలిగిన వాడు, ఆ పని శ్రద్ధగా పని చేసుకుంటూ పోతే ఏమవుతాడో తెలుసా? ఐశ్వర్యవంతుడవుతాడట. మనందరికీ చాలామందికి ఎంఎస్ ధోని అనేటువంటి వ్యక్తి తెలుసు. ఒకనాటి మంచి సక్సెస్ఫుల్ కెప్టెన్. ఇతన్ని ఎంక్వైరీ చేసేటప్పుడు ఇతన్ని మరి ఎంక్వైరీ చేస్తూ ఏమండి అడుగుతున్నారట, ఎందుకండి మీకు ఒక పేరుంది, కెప్టెన్ కూల్ అని ఎందుకు వచ్చింది, నెమ్మదస్తుని అని ఎందుకు వచ్చింది, ప్రతి విషయంలో నెమ్మదిగా ఉంటావు, మరి నీకు ఈ పేరు ఎందుకు వచ్చింది అని అంటే, మరి చిన్న ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు
ఒక మార్కెట్కి వెళ్ళినా లేదా బయటికి ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినా ధోని గారికి తన కొడుక్కి చెప్పేవారట. ఏమనంటే, నాయనా ఇల్లు జాగ్రత్త అని ఒక మాట చెప్పేవారట. ఇల్లు జాగ్రత్త అనేటువంటి దాంట్లో అర్థం వెతుక్కొని ధోని ఏం చేసేవాడు అనంటే, ఇల్లంతా శుభ్రం చేసేవాడట, కసువు నూకేవాడట, బండలు తుడిచేవాడట, బూజు దులిపేవాడట. ఇంటికొచ్చేసరికి ప్రతిదీ కూడా చాలా చక్కగా కనబడేసరికి వాళ్ళ అమ్మ నాన్న సంతోషంతో ఏమనేవాళ్ళంటే, భవిష్యత్తులో నువ్వు మంచి స్థాయికి ఎదుగుతావురా అనేవారట. ఆ విషయాన్ని మళ్ళీ ఎంక్వైరీలో చెప్తున్నాడు ఆయన. ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు అన్నాడు. అంటే మనం చేసే పని ఏదైనా, అది చిన్నదైనా పెద్దదైనా, మనం చేసే పని అది ఏదైనా శ్రద్ధతో చేయాలి అని చెప్తున్నాడు. మరి పేదరికం ఎక్కడి నుంచి వస్తుందిక? ఏదైనా కానీ, దేవుని పని కానీ, దేవుని విషయంలో కూడా ఏమన్నాడంటే ఆయన, ఎవరైతే దేవుని యొక్క పనిని అశ్రద్ధగా చేస్తారో వారు శాపగ్రస్తులవుతారు అన్నాడు. ఇక్కడ లోకంలో అశ్రద్ధగా పని చేస్తే దరిద్రులవుతారు అని చెప్పాడు. దేవుని పనిలోకి వచ్చిన తర్వాత కూడా, దేవుని పని విషయంలో కూడా అశ్రద్ధగా చేస్తే వాడు శాపగ్రస్తుడవుతాడు అని చెప్పాడు. ఏమంటే దేవుని శాపం తగులుకుంటే ఎవరైనా మిగులుతారా? దేవుని శాపమే మనిషిపై పడింది అంటే వాని యొక్క స్థితిగతులు ఎలా మారిపోతాయో మనకు చరిత్రలో తెలియందేం కాదు. బైబిల్లో ఎన్నో సందర్భాలను దేవుడు ఎత్తి చూపించాడు. ప్రేమన దేవుని పిల్లలారా, శ్రద్ధగా చేయాలి. అది దేవుని పనైనా శ్రద్ధగా చేయాలి, అది మన పనైనా శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేస్తున్నప్పుడు అతడు ఐశ్వర్యవంతుడవుతాడు అని చెప్పాడు. అలాగని వెంటనే కోటీశ్వరుడు అవుతాడని కాదు దాని అర్థం. మంచి భోజనం, మంచి వస్త్రాలు, మంచి ఇల్లు, సదుపాయాలు కలిగినటువంటి వాతావరణాన్ని నువ్వు సృష్టించుకోగలవు. కారణం, నువ్వు పని చేసావు, శ్రద్ధగా పనిచేసావు. శ్రద్ధగా పనిచేయు వానికి ఎప్పుడైనా కూడా కడుపు నిండా భోజనం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, చేయవలసిన పని చేయకుండా, చేయవలసిన వయసులో చేయకుండా, చేయవలసిన సమయంలో చేయకుండా, చేయవలసిన సమయంలో దరిద్రంగా పడుకోవడం, చేయవలసిన సమయంలో దరిద్రంగా ఏమండి తాగుబోతులుగా తిరుగుబోతులుగా తిరగటం, ఇలా జరుగుతున్నప్పుడు ఇక చెయ్యలేని స్థితిగతులు వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడప్పుడు అంటుంటారు పెద్దలు, రేయ్ వయసుతో ఉన్నప్పుడే, మంచి యవ్వనంలో ఉన్నప్పుడే ఏదైనా కాస్త 4 రాళ్ళు వెనక్కేసుకోవాలి అంటారు. కాస్త సంపాదించుకోవాలి అని అర్థం. మంచి బలముతో ఉన్నప్పుడే, వయసుతో ఉన్నప్పుడే, చేయగల సామర్థ్యం ఉన్నప్పుడే, శక్తితో ఉన్నప్పుడే 4 రాళ్ళు అంటే సంపాదించుకోరా కాస్త అని. ఒకవేళ సంపాదించుకుంటే నీవు మెత్తబడిన తర్వాత, శక్తి కోల్పోయిన తర్వాత దాన్ని అనుభవించవచ్చు అని చెప్తారు. లేదా మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి అంటారు, లేదా మీ ఆరోగ్య విషయంలో బాగా ఉపయోగపడతాయి అని అంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఎంత మంచిగా బాగుంటాయి కదా ఈ మాటలు. అలాగనే దానికే అంకితమైపోవాలని కాదు నా ఉద్దేశం. పేదరికం ఎలా వస్తుందో దేవుడు తన మాటలో నుంచి నేర్పిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, తన మాటల్లో నుంచి నేర్పిస్తున్నాడు శ్రద్ధగా పని చేయాలి అని. అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. సోమరి చీమల యొద్దకు వెళ్ళు. ముందుమైన దేవుని పిల్లలారా, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి ఏం తెచ్చుకోవాలి? జ్ఞానం తెచ్చుకోవాలి అన్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము అని చీమల సందర్భాన్ని దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే, మనిషి అన్ని విషయంలో సోమరైపోయాడు. ఏమండి, మనిషి బుద్ధి చెబితే మనిషి మారటం లేదు కనుక, మనిషికి తనకంటే కొన్ని కోట్ల రెట్లు తక్కువైనటువంటి చీమ మెదడెంత, చీమ కాళ్ళు ఎంత, చీమ కడుపు ఎంత, చీమ సైజు ఎంత చిన్నగా ఉంటాయి తెలుసా చీమల్లో కూడా సైజులు ఉంటాయి, చీమల్లో రకాలు ఉంటాయి. గండు చీమ, చలి చీమ, నల్ల చీమ, శాగర్తలు, ఇంకా ఎర్ర చీమలు. చీమ అన్నాడు కాబట్టి ఇంకా ఏదో చీమ, గండు చీమనో యాదో చీమ కాడికి పోదాం.
ఎందుకంటే మనిషి మనిషి చెబితే వినటం లేదు గనక ఈ మనిషి సోమరైపోయాడు కాబట్టి దేవుడు కూడా ఏమన్నాడు అంటే మనిషి చెప్తే వినటం లేదు కాబట్టి ఏదో ఒక దాన్ని చూపించి పాఠం నేర్పి మనిషికి. అందుకే మరి చీమల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఓకే, చీమలు దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళం, కానీ చీమలు ఒకవేళ మన దగ్గరికి దారబట్టి వచ్చావనుకో మనం ఊరుకుంటామా? మనం దుర్మార్గులం. దేవుడు ఏమన్నాడంటే చీమల నడతలను కనిపెట్టి మీరు జ్ఞానం తెచ్చుకోండి. చీమల నడతల ఏం జ్ఞానం ఉంది ఆలోచించండి. చీమల నడతలో ఏమి జ్ఞానం ఉంది? ఈ చీమల విషయంలో ఒక సాంగ్ కూడా మనం గతంలో మరి మన సోదరులు రాజన్న గారు ఎంత మంచిగా రాశాడంటే, ఆ పాట పాడింది కూడా నేనేమో. చీమలను చూసి జ్ఞానం నేర్చుకోకపోతే పాటలు కూడా రావు. నిజమండి. జ్ఞానం తెచ్చుకోవాలి, చీమల దగ్గరికి వెళ్ళండి అంటే చీమల దారి వచ్చింది అనుకోండి, ఏలు ఫ్రీగానే ఉంటుంది, చేతులు ఫ్రీగానే ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాం? ఏదో ఏళ్ళని అలాగా రాసి పాడేస్తాం. అంటే 100 చీమలను ఒక్కసారి అలాగే గీసి పాడేస్తాం. ఏముంది? దాన్ని నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అన్నాడు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, బుద్ధి మనిషి చెప్పినప్పుడు రానప్పుడు మనిషి జ్ఞానాన్ని చీమల ద్వారా నేర్చుకోమంటున్నాడు. ఏంటో తెలుసా? చీమలు కోతకాలం సమయంలో ఒకటెనుకోటి గింజలు తెచ్చుకుంటాయండి. గింజలు తెచ్చుకొని తాము కట్టుకున్నటువంటి ఒక నివాసంలో పెట్టుకుంటాయి. చీమల పుట్ట అంటారు దాన్ని. ఆ చీమను పుట్టను గెలకండి, లోపలంతా బియ్యం గింజలే. అవునా కదా? బియ్యం గింజలు ఉంటాయి. చాలాసార్లు మనం అంతా చూసిన వాళ్ళమే. అవన్నీ కూడా ఎందుకు అక్కడ పుట్టలో పెట్టుకున్నాయి అని అంటే, చీమలల్లా గింజలు తీసుకొస్తాయి. ఒకటెనుకోటి కుప్ప చేస్తాయండి. చాలా కుప్ప చేస్తాయి. అలా కుప్ప చేసిన తర్వాత కోతకాలం అయిపోయిన తర్వాత ఎక్కడ గింజలు దొరకనప్పుడు ఇప్పుడు ఇవేం చేయాలి అని అంటే, పుట్టలోనే ఉండి కాస్త అవి తినుకుంటూ ఉంటాయి. మళ్ళీ కోతకాలం వచ్చేంత వరకు తింటాయి. ఏమర్థమైంది ఇప్పుడు మీకు? మనిషి మంచి ఆరోగ్యముతో పనిచేసి కష్టపడి శ్రమపడి సంపాదించుకున్నటువంటి దాన్ని మళ్ళీ కష్టము చేయని పరిస్థితులు వస్తాయి చూసారా, ఆ డబ్బంతా అప్పుడు ఉపయోగపడతాయి. అర్థమైంది ఇప్పుడు మీకు? ఏమండి, బిలాము గారు ఇశ్రాయేలీలకు ఒక ప్రవక్తగా తను ఆశీర్వదిస్తే ఆశీర్వదింపే వరం, మరి శపిస్తే శపించే వరం ఇశ్రాయేలీలను బిలాము. అలాంటి వాడు మనిషి యొక్క మాట వినటం లేదు. విననందుకు ఏం చేశాడంటే తెలుసా? బిలాముని గాడిదతో బుద్ధి చెప్పించాడు. ఎన్నోసార్లు నీ బట్టలు మోశాను, ఎన్నోసార్లు నిన్ను మోశాను, ఎన్నోసార్లు నీ వాళ్ళను మోశాను, నీ కుటుంబానికి ఎంతో సేవలు చేశాను, ముమ్మారు నన్ను కొట్టావు కదా, నేను ఏం చేశాను అసలు నీకు? పోనీ మాట్లాడుతున్నప్పుడన్నా బుద్ధి రావాలి కదా. అయ్యో గాడిది మాట్లాడుతుంది, ఏదైనా కుక్క మురిగింది అనుకోండి, మామూలేదనుకోండి, పోతూ రామకృష్ణ అని తెలిసింది అనుకోండి, నాకైనా ఏమనిపించాలి? ఆశ్చర్యం అనిపించాలి, భయం అనిపించాలి, భయపడిపోవాలి. బిలాం భయపడలా, గాడిదే కదా మాట్లాడింది, ఓకే. ముమ్మారు నన్ను కొట్టావు, నేనేం చేశాను అసలుకి? అన్నిసార్లు కొట్టావు. బుద్ధి వచ్చేలాగా మాట్లాడిందండి, బుద్ధి వచ్చేలాగా మాట్లాడింది. దేవుడు ఏ స్థితిలో నిన్ను పెట్టాడు, ఏ స్థానంలో నిన్ను పెట్టాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? నిన్నంటూ ఒక స్థానంలో నిలబెట్టి ప్రవక్తగా నిలబెట్టి ఇశ్రాయేలీలకు సేవకునిగా ఉండి ప్రవక్తగా ఉండి వారి యొక్క భవిష్యత్తును గూర్చిన వివరణ నువ్వు ఇస్తావని మరి వారికి కావలసినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు ఇవ్వాలని నీకు ఒక స్థానాన్ని దేవుడిస్తే దేవుని పిల్లలను శపించడానికి నువ్వు వెళ్తావా? గాడిది మాట్లాడింది, గాడిది. పక్కన మనుషులు ఎవరు చెప్పలే, ఏం తెలదు ఆయనకు. ప్రవక్తగా ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు చెప్పారు అతనికి, నువ్వు ఒక మంచి స్థానాన్ని కలిగి ఉన్నావయ్యా, నీకు దేవుడు ఒక మంచి స్థానం ఇచ్చాడు, ఒక మంచి విలువనిచ్చాడు, నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? చక్కగా ఉండాలి, దేవుని కొరకే ఉండాలి. దేవుని మాట ఏదైతే చెప్తాడో ఆ మాటనే నువ్వు ప్రజలకు చెప్పాలి. ప్రజల తరపున నువ్వు నిలబడవలసింది పోయి డబ్బాశతో అధికారాశతో ఈ లోకంలో సుఖభోగాల కోసం దేవుని ప్రజలైన వారిని శపించడానికి వెళ్తుంటే
గాడిదతో బుద్ధి చెప్పించక ఇంక దేనితో బుద్ధి చెప్పించాలి చెప్పండి? ఇంకేంతో బుద్ధి చెప్పించాలి? అంటే మనిషి చెబితే అర్థం కాదా? మన భాషలో ఉంది. 66 పుస్తకాలలో మనకి తెలియని అక్షరం ఏమైనా ఉందా? మనకు తెలియని అక్షరం ఏమైనా ఉందా? ప్రతి అక్షరం కూడా మనకు తెలిసిందే కదా. ఆ ఆ ఈ ఉరు ఉరు ఏలు అవే, దానికే ఒత్తులు. రావొత్తు, యావొత్తు, లావొత్తు అన్నీ ఇవే ఉన్నప్పుడు మనకేం అర్థం కాకుంది ఇప్పుడు? దాని అర్థం కాకుంది. అది విషయం. బైబిల్లో రాయబడినటువంటి సంగతులను దేవుడు కూడా, యేసుక్రీస్తు కూడా ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి వాక్య భావం ఏమిటో నేర్చుకొని రండి అన్నాడు. వాక్య భావం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నటువంటి వారందరికీ, చదవచ్చిన వారందరికీ కూడా బైబిల్ ఏ భాషలో ఉందో మనం చదవగలమా లేదా ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ బైబిల్లో ఉండేటువంటి వాక్య భావం ఏదో అది తెలియాలి. అందుకొరకే మనం అంతా ఈ విధంగా కూడుకున్నది. దేవుని మందిరంలో మనం కూడుకోవడానికి గల కారణం, దేవుని యొక్క వాక్య భావాన్ని నేర్చుకొని వాక్య భావ ప్రకారంగా మన జీవితాలు మార్చుకోవాలని. సోమరి అంటే అర్థం ఏంటి? ఒక్కనే అనలా. సొలొమోను గారు రాశారనంటే, మనిషి దేవుని యొక్క మాటను ఎప్పుడైతే ధిక్కరించాడో, దేవుని యొక్క మాటను తిరస్కరించాడో వాళ్ళంతా సోమరులు అయిపోయారు. అలా సోమరులు అయిపోయారు కనుక, సోమరి నువ్వు బయటికి రా, సోమరి నువ్వు బయటికి రా, సోమరి నువ్వు బయటికి రా. ఎందుకు? చీమల దగ్గరికి వెళ్ళాలి. చీమల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఇదిగో వాటి నడతలు నీకు దారిద్ర్యం రాకుండా ఉండాలి అంటే, కడు పేదవాడిగా మారకూడదు అనంటే, పేదవాడిగా నువ్వు మారకూడదు అంటే చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకో. చీమలు నేర్పిస్తాయి. ఇదిగో నేను ఒక గింజను తీసుకెళ్తున్నాను, ఎందుకో తెలుసా? నాకు కష్టకాలం వచ్చినప్పుడు ఈ గింజ ఉపయోగపడుతుంది. నాకు కష్టకాలం ఉన్నప్పుడు ఈ గింజ ఉపయోగపడుతుంది. దారిద్ర్యం ఎందుకు వస్తుంది ఇప్పుడు? ఈ దరిద్రానికి లేదా పేదరికానికి దేవుడు కారణం అనుకున్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, పేదరికానికి భూమి మీద స్వార్థపరులు ఒక కారణమైతే, మనము కూడా మరొక కారణం. నిజమా కాదా? బైబిల్ చెప్పిందంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా కవి ఏమన్నాడంటే, ఏమండి, రేపు చేసే పని ఈరోజు చేయవలసిన పని ఇప్పుడే చేయి అన్నాడు. రేపు చేయాల్సిన పని ఈరోజు చేయి, రేపు కదా అని అనుకుంటుంటారు చూరా. ఎక్కువ శాతం మనకు అందరికి అదే. రేపు చేయవలసిన పని ఏదైతే ఉందో ఈరోజు చేయాలట. ఈరోజు చేసే పని ఏదైనా ఉంది అంటే ఇప్పుడే చేయాలంట. అదండి శ్రద్ధ అంటే. మనము రేపే చేయాలి పని యాక్చువల్గా, కానీ ఈరోజు చేయాలనుకోవాలట. ఈరోజు చేసే పని ఆ క్షణంలోనే చేయాలట. అలా చేస్తే నువ్వు కూడా శ్రద్ధ గలవానిగా ఒక స్థానంలో నిలబడతావని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. అందుకే సోమరి గురించి చెప్పాడు. మనిషికి బుద్ధి రావటం లేదు. జీవుల గురించి జీవులనైనా చూపించి నేర్పిద్దాం అనుకున్నాడండి ఆయన. చీమల గురించి చెప్పాడంటే అసలు చీమల సందర్భం ఎందుకు? చీమల గురించి ఎందుకు చెప్తున్నాడు దేవుడు అని అంటే, అది కూడా మనిషికి ఉపయోగపడుతుందనే చీమల యొక్క జీవిత చరిత్రను మనకు చూపించాడు. కప్ప జీవిత చరిత్ర మనం చదువుకుంటాం, దోమ జీవిత చరిత్ర మనం చదువుకుంటాం, ఒక మొక్క జీవిత చరిత్ర మనం చదువుకుంటాం. చీమల నడతను కనిపెట్టమన్నాడండి. తన జీవితం అంతా అవసరం లేదు, నడత. అవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏం చేస్తున్నాయి, ఏం తెచ్చుకుంటున్నాయి, ఏం తీసుకెళ్తున్నాయి? ప్రేమైన వాళ్ళారా, వాటిని మనము కనిపెడితే నువ్వైనా నేనైనా జ్ఞానులం అవుతాము అని చెప్పాడు. అంటే పేదరికం అనేది మన దరిదాపుల్లోకి రాకుండా ఉండాలి అంటే మనం చేయవలసిన పనులు ఇవ్వండి. మరొక మాట సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం, ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము, తాగుబోతులను తిండుబోతులను వారేమవుతారట? పేదవారు అవుతారు అని చెప్తున్నాడని. తాగుబోతులు తిండిబోతులు ఏమవుతారట? తిండి అంటే మనిషికి చాలా ఇష్టం, అది ఏదైనా కానివ్వండి. ఎందుకంటే కడుపు ఊరుకోదు.
మనం ఊరుకున్నా కడుపు ఊరుకోదు. మనము కడుపు ఒకటే కాదు, బాగా గమనించాలి. మనము కడుపు ఒకటే కాదు, మనం ఊరుకున్నా కడుపు ఊరుకోదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తినాలి. ఏముందా, ఆ ఇంట్లో ఏముంది, ఆ ఇంట్లో ఉంది, అవతల ఇంట్లో ఏముంది అంటుంటారు చూసారా? మన ఇంట్లో ఎంతనన్నా బాగుండని అవతల ఏం చేసినారంటాం. ఈడ ఉండేది బాగాలేదా? బాగుంటుంది. ఎందుకంటే మన ఇంటి టేస్ట్ మనకే తెలుసు. ఎంతనన్నా బాగుండని ఆ ఇంట్లో ఏం చేసినారు, ఆ కొడుకు ఇంట్లో ఏం చేసినారు, అవతల ఇంట్లో ఏం చేసినారు, కోరుకుంటావా లేదా? ప్రేమైన దేవుని పిల్లలారా, అంటే ద్రాక్షారసము ఎక్కువగా త్రాగువారితోనూ, ఆ మాంసము హెచ్చుగా తినువారితోనూ, వీళ్ళిద్దరిని తీసుకొచ్చాడు. ఎవరెవరు? తిండిబోతులు అంటే మాంసాహారులు, రాక్షసులు అనమాట. అంటే అందరం తింటాంలేండి, క్షమించండి. అంటే ఎక్కువగా తినే వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు. కొద్దిగా తింటే ఏం కాదనమాట. ఎక్కువగా తినేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎక్కువగా త్రాగేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని వెంబడించారనుకోండి, వాళ్ళతో సావాసం ఉన్నారనుకోండి, ఏమవుతుంది అని అంటే, పని చేయకుండా ఏం చేస్తారంటే, వాళ్ళతో వెళ్ళిన తర్వాత పని ఏమవుతుంది? ఇప్పుడు మైనస్ అవుతుంది. పని మైనస్గా అవ్వడం వలన ఇంట్లో డెసిషన్లు మైనస్. డెసిషన్ మైనస్ అనుకోండి, పిల్లల కడుపులు, భార్య కడుపు మైనస్. ఇప్పుడు అన్ని మైనస్లు అయిపోయాయి అనుకోండి, అందరూ పేద స్థితిలో ఉండిపోతారు. మంచినీళ్ళు దాకా బతకాలి. తల్లేమో అక్కడ ఇక్కడ అడుక్కొని తెచ్చి చిన్న పిల్లలకి పెడుతుంది, బాగుంది, పేదరికం గురించి చెప్తున్నా. కానీ ఆమె మాత్రం ఏం చేస్తుంది తెలుసా? సినిమాల్లో బల చూపిస్తారు. కుండ దగ్గరికి వెళ్తుంది, ఆ పైన మూత తీస్తుంది, గ్లాస్తో నీళ్ళు తీసుకొని నీళ్ళు తాగుతుంటుంది. అంటే ఉన్నదంతా పిల్లలకి పెట్టి ఈమె ఏం చేసింది? దీనంతటి కారణం ఎవరు? తాగుబోతులే, తిరుగుబోతులే. చేయవలసిన సమయంలో పని చేయకుండా తాగుబోతుల వెంబడి, తిరుగుబోతుల వెంబడి, ఏమండి, తిండిబోతుల వెంబడి తిరుగుతుంటే కుటుంబ పరిస్థితి ఏమవుతుందో చెప్పండి ప్రియమైన వాళ్ళారా. దేవుడు పని చేసుకోమన్నాడు కదా, ఏదో ఒక పని చేసుకొని కష్టపడి నువ్వు కడుపు నింపుకోవాలని దేవుడు చెప్పాడు కదా. దాన్ని ఏం మర్చిపోయారా మనుషులు? ఆలోచించండి. అలాగని మనకు తక్కువైనంత వలన వెంటనే దేవుణ్ణి దూషించడం ఏంటి, దేవుణ్ణి అనడం ఏంటి? ఏం తక్కువ చేశాడు చెప్పండి? నీళ్ళు ఒకరోజు రాలేదనుకోండి, రేపు వస్తాయిలే అనుకుంటాం. 2 రోజులు రాలేదనుకోండి, ఎందుకు రాలే ఆశ్చర్యం. 3 రోజులు రాలేదనుకోండి, మళ్ళీ రేపు వస్తాయిలే అనుకుంటాం. అదే దినమర్చ దినం కదా మనకు. పోనీ 4 రోజులు రాలేదనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? ముక్కులు మూసుకోవాలి అందరం. వాసన అంటే 4 రోజులు నీళ్లు రాకుంటే నీళ్ళు ఇడిసతోనే తిడతాం. 5 రోజులు నీళ్లు రాలే అనుకోండి, 10 రోజులు నీళ్ళు రాలేకోండి, కారణం ఏమై ఉంటుంది? వర్షాలే పడలే. వర్షం పడినప్పుడు ఇంకా వాళ్ళేం నీళ్ళు ఇడుస్తారు? పోనీ వర్షాలు పడలే. వర్షాలు పడనందుకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఎవరు? ఎంత సులువైపోయాడండి దేవుడు. ఆయనకంటూ ఒక విలువ అనేది ఏం లేదా? ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఏలి అండి, ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు, మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది ఆ రోజు? ఏది తక్కువైనా దేవుణ్ణే దూషించటం, ఏది తక్కువైనా దేవుణ్ణి అనటం ఎంత సులువు. నోరు ఉంది కదా అని, నాలుక ఉంది కదా అని దేవుణ్ణి అనటంలో మనం ఎంత, ఏమండి, ఆలోచించేది లేదా? దేవుడు అనుకుంటే అరక్షణంలో నీ బ్రతుకు ముగిసిపోతుంది. దేవుడు అనుకుంటే అరక్షణంలో మన బ్రతుకులు ముగిసిపోతాయి ప్రియమైన దేవుని పిల్లలారా. అలాంటి గొప్ప శక్తి గలవాన్ని, సర్వశక్తివంతుడైన, ముల్లోకాలను కలిగించి వాటికి అధిపతిగా ఉండి వాటిని నడిపిస్తున్న గొప్ప దేవుడైన ఆయన్ను అనటానికి నోరెలా వస్తుంది ప్రియులారా? ఒక పూట భోజనం లేకుంటే దేవుని అనటమా? ఒక పూట కట్టుకోవడానికి బట్ట లేకపోతే దేవుణ్ణి అనటమా? ద్రాక్షరసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయవద్దు. తాగుబోతులను, తిండిబోతులను వాళ్ళు ఏమవుతారట? పేదవారు అవుతారట, ప్రియమైన వారు దరిద్రులు అవుతారట. తిండిబోతులు, తాగుబోతులు దరిద్రులు అవుతారట. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా.
అదే సామెతల గ్రంథం 30 అధ్యాయం 8 చూద్దాం. వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచుము. సొలొమోను మహారాజు గారు మాట్లాడుతున్నారు అప్పటికి అన్ని అనుభవించి. 30 అధ్యాయం 8 చూడండి, అందరు చూడండి. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో అన్నట్టు చూడండి. ప్రియమైన వాళ్ళరా, మనందరికీ ఆదర్శప్రాయమైన మాట. ఐశ్వర్యమునైనను నాకు ఇవ్వద్దు, అలాగని పేదరికమునైనను నాకు ఇవ్వద్దు. దేన్ని ఇవ్వాలంటున్నాడు? నా కడుపు నిండా అన్నం ఇచ్చి ఏదో ఉన్న దాంట్లో నేను తృప్తి పడే విధంగా చేయి నాయన. ఒకవేళ ఎక్కువైన ఎడల, తక్కువ ఎడల నిన్నే దూషిస్తాను, ఎక్కువైతే కూడా నిన్ను విసర్జిస్తాను. టోటల్గా దేవునికే నష్టం ఉంది, అవునా కదా? ఇచ్చినా దేవునికే ఇబ్బంది, పూర్తిగా ఇవ్వకపోయినా ఈ రెండు జరుగుతాయి కనుక ఏమి ఇవ్వద్దు నాయన, యాదో తగినంత నాకు ఇవ్వండి నాయన, నాకు కడుపు నిండా అన్నం చాలు. ఎందుకంటే ఎక్కువైన ఎడల దేవుని విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. అబ్బబ్బబ్బబ్బా, భక్తుడే ఇంత మాట మాట్లాడుతుంటేనండి. జ్ఞాని అయిన సొలొమోను గారే మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు మనం ఎంత జాగ్రత్త పడాలి చెప్పండి. సంపాదించడానికి ఎన్ని భయంకరమైన కార్యాలు చేస్తున్నావో తెలుసా? ఎంత మోసం చేయడానికైనా, ఎంత దూషించడానికైనా, ఎంత నిందించడానికైనా వెనుకాడకుండా దిగజారిన మాటలు మాట్లాడుతూ ఎంతో ఘోరమైన పనులు చేస్తున్నాము. సొలొమోను గారు ఏమంటున్నారో తెలుసా? ఒకవేళ ఇంత ఘోరమైన పని నువ్వు సంపాదిస్తావు, సంపాదించిన తర్వాత నీకు ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? నిర్జీవమైన క్రియల వలన, నువ్వు ఇంత కష్టపడి సంపాదించిన దాని వలన నువ్వు సంపాదించుకొని నువ్వు ఉంటావేమో, కానీ ఏమంటావో తెలుసా? దేవుడు నీకు జ్ఞాపకంలోకి రాడు. దేవుడు నీకు జ్ఞాపకంలోకి రాడుక. అది తెచ్చుకుందామా, ఇది తిందామా, ఇక్కడ తిరుగుదామా, ఇది ధరించుకుందామా, అక్కడికి వెళ్దామా, ఇక్కడ ఎంజాయ్ చేద్దామా, ఈ ఆలోచనలు ఉంటాయే తప్ప దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవునికి పనికి నేను కష్టార్జితాన్ని ఇద్దాం, ఈ భావన నీకేమైనా ఉంటుందా? అది ఉండదని సొలొమోను గారు చెప్పారండి. ఎంత ధనవంతుడో తెలుసా సొలొమోను గారు? ఇప్పటికి కూడా ఈ కాలానికి ఒకవేళ సొలొమోను గారిని ధనవంతుల లిస్టులో పెడితే నంబర్ 1 స్థానం, అప్పుడు నంబర్ 1 స్థానమే. ఆ తర్వాత మళ్ళీ ఒక 1000 సంవత్సరాల తర్వాత పెట్టిన సొలొమోను గారే నంబర్ 1 స్థానం, మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత పెట్టిన సొలొమోను గారి నంబర్ 1 స్థానం, మళ్ళీ ఇప్పుడు నిలబెట్టిన సొలొమోను వారే ధనవంతుల లిస్టులో నంబర్ 1 స్థానం. అలాంటి వ్యక్తి అంటున్నాడండి. ప్రపంచ ధనవంతుల్లో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ అంటారు చూసారా? ఏదైనా బాగుందనుకోండి సాంగ్, ఎవర్ గ్రీన్ సాంగ్ అంటారు చూసారా? ఈయన కూడా ధనవంతుల్లో ఎవర్ గ్రీన్. ఎప్పుడైనా తీసుకొచ్చి పెట్టు, ఏ కాలానికైనా తీసుకొచ్చి పెట్టు, నంబర్ 1 ధనవంతుడు అండి సొలొమోను గారు. అంత ధనం ఉంది ఆయనక, అంత ధనం ఉంది. అలాంటి వ్యక్తే ఎక్కువైన ఎడల నిన్ను విసర్జించి దేవుడు యెహోవా ఎవడు అని అందునేమో అని. ప్రేమన దేవుని పిల్లలారా, డబ్బు పిచ్చి ఎలా ఉంటుందంటే, మనం దేవుణ్ణే నమ్మాం, మనం క్రీస్తులో బాప్తీసం తీసుకున్నాం, మనం ఆరాధనలో పాల్గొంటున్నాం, సభల్లో పాల్గొంటున్నాం, బాగుంది. యవనస్తుడు వచ్చాడు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ప్రభువా, నిత్య జీవానికి వెళ్ళటానికి నేనేం చేయాలి? ప్రభువా, నిత్య జీవానికి వెళ్ళటానికి మంచి క్వశ్చన్. ఈరోజు ప్రపంచంలో ఎవరు కూడా ఇలాంటి క్వశ్చన్లు ఎవరు వేయరు. పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి పాస్టర్ గారు అని ఎప్పుడైనా రాజేష్ గారి దగ్గరికి వచ్చారా? పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని సేవకుల దగ్గరికి వచ్చారా? రాలేదు. ఏముందిలే, అందరితో పాటు బైబిల్ పట్టుకోవటం, మందిరానికి వెళ్ళటం. ఆలోచించండి ప్రియులారా. అంటే ఒక వ్యక్తి వచ్చి అడిగేంత మనసు అతనికి ఉందంటే నిజంగా అతను గొప్ప మనిషి అని చెప్పాలి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువా, ఇదిగో పరలోకానికి వెళ్ళాలంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అంటే, నువ్వేం చేయాలంటే నువ్వు ధర్మశాస్త్రం గురించి చెప్పాడు.
ఇవన్నీ నేను బాల్యం నుండే చేస్తున్నాను అన్నాడు. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచట. వ్యభిచరించలేదు, దొంగతనం చేయలేదు, పరాయి వాంది ఏది ఆశించలేదు, ఈ ఆజ్ఞలన్నీ పాటించాడట. పాటించి నేను చిన్నప్పటి నుంచే ఈ ఆజ్ఞలను పాటిస్తున్నాను ప్రభువా అన్నప్పుడు అన్నీ చూశాడు. అయితే నీకొకటి కొదువగా ఉంది. అయితే నీకొకటి కొదువగా ఉంది అన్నప్పుడు, ఏం కొదువ ఉందబ్బా, నేను అన్ని చేశాను, అబద్ధం ఎప్పుడు మాట్లాడలే, నేను ఎప్పుడు దొంగతనం చేయలే, నేను ఎప్పుడు వ్యభిచారం గురించి ఆలోచించలే, పరాయి ఉంది ఎప్పుడు ఆశించలే. బాగా ఆలోచించుకున్నాడు. అన్నీ ఆలోచించుకున్న తర్వాత, ఏంది ప్రభువా, అన్నీ నేను నెరవేరుస్తున్నాను కదా ప్రభు అంటే, ప్రభు అన్నాడు, నీకొకటి కొదువగా ఉంది. అదేంటంటే, నీకు ఉన్న ధనాన్ని లేదా నీ ఆస్తిని అమ్మి తెచ్చి ఆ సొమ్మంతా కూడా పేదలకు పంచు అన్నాడండి. అంతే, పంచు అన్నాడు. పేదలకు పంచు అన్నాడు. పేదలకు పంచు నాయన అన్నాడు. అదొక్కటే నీకు కొదవగా ఉందన్నాడు. ఏమంటే డబ్బు ఇవ్వు అనగానే ఏమంటారో తెలుసా? మకం మార్చుకొని ఎవరైనా మరి చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతారు. ఇతడు కూడా అదే చేశాడు. నీ డబ్బుని తీసుకొచ్చి పేదలకి అని ఎప్పుడైతే ప్రభువు చెప్పాడో అదొక్కటి చేసింటే అతను కూడా జీవం దేవుడు ఇచ్చేవాడు. ఏమండి, ఏం చేశాడో తెలుసా? ఆ మాట అనేసరికి తల దించుకొని వెళ్ళిపోయాడటండి. తలదించుకొని వెళ్ళిపోయాడట. మీరు కూడా, మనం కూడా అండి, మాటి మాటికి డబ్బులు అడిగారనుకోండి, మనకేమనిపిస్తుంది? మాటికి డబ్బులు అడుగుతాడేంది అనుకుంటామా లేదా? అంటే దేవుని కార్యాలకి ఇవ్వండి, శక్తి మీ శక్తి కొలదే అంటారు. అందులో రూపాయి ఉంది, అందులో 100 ఉంది. ఎందుకంటే మరి మీరు 100 వేసారంటే దేవుడు 100 ఇస్తాడు. రూపాయి ఇచ్చారంటే దేవుడు 100 ఇస్తాడు. మీరు 100 ఇచ్చారనుకోండి, దేవుడు ఏమిస్తాడు? మరి ఈ విశ్వాసం మనకుందా? మనకేడుంది? అస్సలు లేదు. ఇస్తే పోతాయి అంతేగా. ఆ విశ్వాసం మనకుందా? ఇస్తే దేవుడు ఇస్తాడులే, దేవుడు నాకంటే ఒక స్థానాన్ని ఇస్తాడులే, దేవుడు నాకంటే కొంత ఆదాయాన్ని ఇస్తాడులే, ఈ ఆలోచన మనకు ఎప్పుడు రావు. దేవునికి ఇచ్చి చూడండి, దేవుడు మీకు ఇస్తాడు. దేవుని కార్యాలకు మీరు ఖర్చు పెట్టండి, దేవుడు మీకు ఇస్తాడు. మకం తిప్పుకొని వెళ్ళిపోయారనుకోండి, డబ్బు ఖర్చు పెట్టకపోతే పరలోకం ఎలా వస్తుంది? ఏంది ఒట్టి విశ్వాసమా? క్రియలు లేని విశ్వాసము ఏమన్నాడు? క్రియలు లేని విశ్వాసం అనేది చచ్చిపోయిన దాంతో సమానం, మృతం అన్నాడు. ఏ క్రియ లేకుండా ఏది ఖర్చు పెట్టకుండా, మన కష్టార్జితాన్ని ఇవ్వకుండా, మన చెమటోడ్చిన దాన్ని ఇవ్వకుండా నాకు పరలోకం కావాలంటే దేవుడు ఎలా ఇస్తాడండి? చెప్పండి, ఎలా ఇస్తాడు? ఎవడు? దేవుని పని నిమిత్తం మనం మన శక్తి కొలది చేయాలి. మనం ఏది చేయగలమో అది చేయాలి. మనం పోతే వెళ్ళగలిగితే, చెప్పగలగాలి. లేదు అంటే చెప్పేవారినైనా పంపించాలి. అలా పంపించిన వారు మన సంఘంలో ఉన్నారు. అలా సువార్త కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టిన వారు ఎందరో ఉన్నారంటే నిజంగా వాళ్ళ విషయంలో ఇప్పటికీ కూడా ఆనందం. దేవుని పని అనగానే ఎప్పుడైనా కూడా ఎంతో అంత సాయం చేయడానికి ముందుకు వస్తుంటారు కొంతమంది. వాళ్ళ విషయంలో ఎప్పుడు ఆనందంగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే దేవుని పనిలో వాళ్ళు కూడా పాలి భాగస్తులుగా నిలబడ్డారు. సహకారం ఇస్తే అవకాశం అని పాటలో ఉంది. సహకారం అందిస్తే అవకాశం. అంటే సహకారాన్ని అందిస్తే దేవుడు నీకు అవకాశాన్ని దేవుడు ఇస్తాడు, పరలోకానికి అవకాశం. ప్రియమైన దేవుని పిల్లలారా, చివరిగా చూద్దాం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఏలయనగా మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి నీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి అన్నట్టు. చూడండి ప్రియులారా, దేవుని పని అనగానే కొంతమంది అండి నిజంగా నా బాధ్యత కదా అనుకొని ఇస్తుంటారు. ఇది నా బాధ్యత, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. కుమారుని దేవుడు ఇచ్చాడు అనుకోండి, అతన్ని పెంచే బాధ్యత ఎవరిది? మనదే. అతన్ని పెంచే బాధ్యత, అతన్ని పెద్దగా తీర్చిదిద్దే బాధ్యత మనదే. ఎందుకంటే మనకు పుట్టాడు కాబట్టి.
ఈ భూమి మీద దేవుని వలన నువ్వు పుట్టావు కదా, మరి దేవుని వలన పుట్టినప్పుడు నీకు దేవుడు బాధ్యతనిచ్చలేడా? ముందుగా నడుచుకొనవలెనని మీరు దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మీరు పుట్టారు. క్రీస్తు యేసునందు పుట్టారు. మరి క్రీస్తు యేసునందు మనం పుడితే సత్క్రియలు చేయటానికి పుట్టామని మనం భావిస్తే మనం ఏం చేయాలట? దేవుని పనికి సహకరించాలట. ఎంత మంచిగా మాట్లాడాడో చూడండి ఆ మాట. ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియు నైనా. ఖైదీలో ఉన్న వారిని కరుణించి అన్నాడు. కరుణించడం కాదు. ఖైదీలో అంటే పాపంలో ఉన్నారు అని అర్థం. ఏమండి? ఖైదులో ఉన్నారు అని అంటే మరి లోకంలో ఉన్నారు అని అర్థం. పాపంతో ఉన్నారు అని అర్థం. ఖైదీ అంటే అది. అంటే లోకంలో దేవుని కోసం బ్రతకకుండా తనకు తానుగా బ్రతికేటువంటి వారందరినీ కూడా మనం ఏం చేయాలట? కరుణించి అన్నాడు. అలాగని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ కాదు. వాళ్ళు కూడా దేవుని యొక్క జీవంలోకి రావాలి అంటే ఆ జీవక్రియలు చేయాలి. వాళ్ళని జీవింపజేసే మాటలు వాళ్ళకి తెలియజేయాలి. దానికోసం నీ రూపాయి ఖర్చు పెట్టాలి. దానికోసం ప్రయాసపడాలి. ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియు నైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకోవాలి. భక్తులు అదే చేశారు, మీరు అదే చేయాలి. అంతే, మనం అదే చేయాలి. మన కష్టార్జితంలో నుంచి కొంత ఏమంటే దేవుని కోసం అని నెల నెల ఎప్పుడైనా మనం తీసిపెట్టామా? దేవుని కోసం ఇది దేవుని కోసం అని ఎప్పుడైనా తీసిపెట్టామా? పోనీ అది వద్దులేండి. ఎప్పుడైనా మీటింగ్ జరిగినప్పుడు నేను దేవుని కోసం ఇంత ఇవ్వాలని ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నారా? నిర్ణయించుకున్నారా? లేదు. కానీ తీర్మానం చేసుకోండి. ఇదిగో ఇది ప్రతి రూపాయి మన కోసమే ఉపయోగించుకోకుండా దేవుని కోసం ఇదిగో నా కష్టార్జితం ఇది ఉపయోగించబడాలి అని తీర్మానం చేసుకోండి. మనందరం తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు బాధ్యతనిచ్చాడు. పాపంలో ఉన్న వారిని లాగాలి. అగ్నిలో నుంచి లాగినట్టు వారిని లాగాలి. వారిని మరి కరుణించాలి. ఎలా కరుణించాలి అని అంటే ఇదిగో దానికోసం, ఆ కార్యం కోసం నీ ఆస్తంతా కూడా కోల్పోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అన్నాడు. నిజమండి. దేవుడు ఎంత మనల్ని కూడా ఒక సరి అయిన సన్మార్గంలో నడిపించడానికి, తనలో మనము ఇంకా తనలో ఉండటానికి, మరణించేంత వరకు నమ్మకంగా ఎవరైతే ఉంటారో పని చేస్తారో వారే రక్షింపబడతారు అన్న మాటకు మనందరం కూడా లోబడి మరణించేంత వరకు జీవక్రియలు చేయటానికి, సత్క్రియలు చేయడానికి పూనుకొని అవసరమైతే మన కష్టార్జితాన్ని అంతా కూడా ఇచ్చి దేవుని యొక్క కార్యక్రమాలను నడిపించాలి. మీరు ఎలా నడిపిస్తారో నడిపియండి, అది మీ ఇష్టం. ఈ విధంగానే చేయాలనా, ఇట్టనే వేయాలనా, నీకే వేయాలనా, అతనికే వేయాలనా, ఈ భావనలు వద్దండి. మీరు ఎలా చేస్తారో అలాగే చేయండి, కానీ పని చేయండి. మనందరం కలిసి పని చేద్దాం. దేవునికి ఇష్టమైన కార్యం అండి అది. ఒక మనిషిని కాపాడటం అనేది దేవునికి చాలా ఇష్టమైన కార్యం. ఏమండి? 100 మంది వెళ్తున్నారు. వెళ్తూ ఒక మనిషి నదిలో పడ్డాడు అనుకోండి. మిగిలిన 99 మంది బాగా పడ్డాడు, అబ్బా ఏమి పడ్డాడు, ఏం మునుగుతున్నాడు, చచ్చిపోని అని అనుకుంటారు. ఎవరన్నా అనుకుంటారా? ఎవ్వరు అనుకోరు. 99 మంది ఏం ప్రయత్నం చేస్తారు? ఈత వచ్చిన వాళ్ళల్లా దుంకేస్తారు. ఫస్ట్ వాడిని కాపాడాలి. జుట్టు పట్టుకోనో, ఈ అంగి పట్టుకోనో, కాలు పట్టుకోనో, ఏలు పట్టుకోనో ఫస్ట్ కాపాడాలి. అంటే కళ్ళెదురుగా ఒక వ్యక్తి నదిలో పడిపోయిన తర్వాత, ఈత రాని ఒక వ్యక్తి నదిలో పడిపోయిన తర్వాత అతన్ని కాపాడాలనే భావన నీకు వస్తుంది కదా. మరి కళ్ళెదురుగా జరిగినటువంటి ఆ ఆలోచన మీరు కనుక్కోండి. ఇప్పుడు మన కళ్ళెదురుగానే దేవుణ్ణి కాదనుకొని బతుకుతున్నారు కదా. మరి వారిని చూసి ఎప్పుడైనా కరుణించారా? జాలిపడ్డారా? బాధపడ్డారా? మీరు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మీ కష్టార్జితంతో ఎప్పుడైనా అతడు రావడానికి అవకాశం ఉంది. మనం చేసే పనుల వలన, మనం చేసే క్రియల వలన అతన్ని ప్రభువులోకి రాబట్టవచ్చు. ఎందుకంటే ఖైదులో ఉన్న వారిని కరుణించి అన్నాడు. ఎందుకు కరుణిస్తారంటే మనము స్థిరమైనది దేవుడు ఇవ్వబోతున్నాడు. స్థిరమైన రాజ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అది వస్తుందన్న ఉద్దేశంతో ఈ పనులన్నీ చేయాలి అని చెప్పాడు. అలా చేయాలని మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ
మరి సమయాన్ని ఇచ్చిన దేవుని దాసులకు వందనాలు చెల్లిస్తూ